బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం దర్శించుకోబోతున్నాము పంచారామ క్షేత్రాలలో ఒకటైనటువంటి సోమారామం. చంద్ర ప్రతిష్ట భీమవరం గునుపూడిలో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానం దగ్గర ప్రస్తుతం నేనున్నానండి. ఆ స్వామివారిని దర్శించుకుందాం. చూసారా పెద్ద పెద్ద తలుపులు ఇలా లోపలికి మనం ఎంటర్ అయితే ఇక్కడ రాజగోపురం అండి. మీరు బయట నుంచి చూసారు కదా, రంగు రంగులతో ఎంత అందంగా తీర్చిదిద్దారో. మొత్తం ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా సిద్ధం అయిపోయింది. కార్తీక మాసం కదా, చాలా అందంగా తీర్చిదిద్దారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ చూడొచ్చు. మనకి ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఈ విశ్వాన్నంతా నడిపించేది వారే కదా. ఏం జరగాలన్నా వారి అనుమతితోనే. అలా వస్తూ పైకి కూడా మీరు చూడడం మర్చిపోద్దు. చాలా సుందరంగా, చాలా అందంగా వేశారు అది ఆర్ట్ అయితే. ఇలా మన లోపలికి రాగానే టికెట్ కౌంటర్ ఉంటుంది ఎడం పక్క. మీకు అభిషేకమా లేకపోతే అర్చన ఏం చేయించుకుందాం అనుకునే ఒక క్లారిటీ ఉంటే కనుక ఫస్ట్ మీరు వచ్చి ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్తూనే ఇక్కడ ఒక బోర్డు మనం చూడొచ్చండి. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం. నేను ఇందాక అడ్రస్ మీకు చెప్పాను కదా, గునుపూడి, భీమవరం గునుపూడి అంటే ఎవరికైనా తెలుసండి. అసలు సోమారామ క్షేత్రం అనగానే మనం డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఎవరైనా సరే అడ్రస్ మనకి చెప్తారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి ఎవరైతే వస్తారో వారు ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రాల్లో రావాలని ఒక బోర్డు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇది మాత్రం ఖచ్చితంగా రూల్ అనమాట. అందరూ పాటించి తీరాల్సిందే. ముఖ్యంగా స్త్రీలు చున్నీలు ధరించాలి, తల వెంట్రుకలు విరవేసుకుని రావద్దని చక్కగా జడ వేసుకుని రమ్మంటున్నారండి. మగవాళ్ళు అయితే చక్కగా పంచె అవి కట్టుకుంటే లోపలికి మనకు వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతే దూరం నుంచి అలా దర్శించుకోవచ్చు. కానీ స్త్రీలు అయితే మాత్రం చాలా పర్టికులర్గా ఇక్కడ ఉంది. లోపలికి అసలు దర్శనానికి అనుమతించమని, మన సంప్రదాయాలు మనం గౌరవిస్తే కనుక, అంటే ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఇంకాస్త ఇలా సంప్రదాయబద్ధంగా వస్తే మనకే మంచిది. చక్కగా వెళ్ళి ఎంత పెద్ద దేవాలయం అండి. నేను బయట నుంచి చూసి లోపల మోస్తరుగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ వివిధ దేవాలయాల సమూహం ఈ సోమారామ క్షేత్రం. ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరవలసిందే. రండి వెళ్దాం. ముందుగా ఆ గణపతిని మనసారా ప్రార్థించుకొని ఇగో ఇలా లోపలికి వస్తే ధ్వజస్తంభ దర్శనం. ఇగో నందీశ్వరుల వారు స్వామి ఇక్కడే ఉన్నారుగా, లోపల ఇక్కడే సిద్ధంగా ఉన్నారనమాట నందీశ్వరుల వారు. ధ్వజస్తంభం చూసారా, ఎంత ఎత్తైన ధ్వజస్తంభమో, చాలా బాగుందండి. మళ్ళీ ఎత్తుగా ఉంది. చుట్టూ కూడా ఇలా మనకి ప్రహరీలాగా నిర్మించేశారు. ఇక్కడ నుంచే మనం దండం పెట్టుకోవాలి. ఆ శిఖరం చూసి ఆకాశ దీపం వెలిగిస్తారు కదా, ఇప్పుడు అగో కనిపిస్తుంది చూసారా. ఆకాశ దీపానికి నమస్కారం చేసుకుని ధ్వజస్తంభాన్ని కూడా దర్శించుకుని పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఆ సోమారామంలో ఉన్నటువంటి సోమేశ్వరుని దర్శించుకుందామా అని ఉంది. ఆలస్యం చేయొద్దు, వెళదాం. ఇదే ప్రధాన ఆలయం. ముందుగా వినాయకుడి దర్శనం అండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సర్వదర్శనానికి ఇలా రావచ్చు. ప్రత్యేకంగా రావాలనుకుంటే మనకి 100 రూపాయల రుసుము ఉంటుంది. ఇలా టికెట్ రేట్లు ఉంటాయి, దాన్ని బట్టి రావచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా సోమేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒకవైపు విఘ్నేశ్వరుడు, మరోవైపు కుమారస్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. బయటనే పెద్ద గంట అక్కగా నంది ఉంటారు. వెళ్దాం. ముందుగా నందీశ్వరుల వారు. అసలు ఆ శివయ్య దగ్గరికి ఎందుకు వచ్చాం, ఎందుకు కలవాలనుకుంటున్నాం, ముందుగా నందీశ్వరుల వారికే చెప్పాలట. మా కోరిక ఇది, వెళ్ళి స్వామికి విన్నవించండి అని. స్వామివారికి నందీశ్వరుల వారికి మధ్యలో ఎవ్వరూ రాకూడదండి. నిత్యం ఆ చూపుతో పసిగడతారట నందీశ్వరుల వారు. శివయ్య ఎప్పుడు ఏం చెప్తారా అని సిద్ధంగా కాళ్ళు చూసారా ఇలా పెట్టుకుని కూర్చుంటారట. మహేశ్వర శుంభు నిశుంభులు ఇలా ద్వారపాలకులుగా ఇలా ఉండగా వారిని ఒక్కసారి నమస్కరించుకుని స్వామి దర్శనానికి వెళుతున్నాం అని చెప్పి వెళ్దాం.
పుష్పాలతో అలంకరించుకొని జలాభిషేకాన్ని ఆయన ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారట. మన దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా, ప్రత్యేకించి ద్రవ్యాలు తేవటానికి మా దగ్గర అంత రుసుము లేదండి, అంత ఆర్థికంగా లేవండి అనుకున్న వాళ్ళు చెంబుడు నీళ్లు పోస్తే చాలట ఆ శివయ్య అనుగ్రహించేస్తాడు అని అంటారండి. కానీ ఇక్కడ స్వామిని చూడండి, పుష్పాలంకరణలో ఎంత దివ్యంగా ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్నారో. నిజంగా వచ్చి శివయ్య ధ్యానం చేసుకుంటూ ఉండడానికి అలా కూర్చుని ఉన్నారా అన్నట్టుగా మనకు కనపడుతుంది. ముందుగా నందీశ్వరులు అని పంచలోహ విగ్రహంగా మనం అక్కడ చూడొచ్చు. పంచలోహ నందీశ్వరుల వారు, దీపం వెలుగుతోంది. ఒక్కసారి మొత్తం కలవ పూలు, తామర పుష్పాలు, చామంతులు, శంఖు పుష్పాలు, నందివర్ధనాలు, లిల్లీ పూలు, బాబా అసలు ఎంత బాగున్నారండి శివయ్య. ఆ రూపం చూసారా? ఉట్టి మోము చూడండి, విభూది అలా ధరించి ధ్యానంలో ఉన్నారా ఆ ముక్కంటి అని అనిపిస్తోంది. చంద్రవంక ఇక్కడ మీకు మధ్యలో కనిపిస్తుంది కదండి, అదే అసలైనటువంటి చంద్ర ప్రతిష్ఠ చేసినటువంటి సోమేశ్వరుల వారు స్వామి. ఇక్కడ విశేషం ఏంటంటే చంద్రుడు ప్రతిష్ఠించారు కదా, ఆయన కళలని బట్టి ఇక్కడ శివయ్య మనకు దర్శనమిస్తారనమాట. పౌర్ణమి దగ్గరలో ఉందనుకోండి, మనకి తెల్లగా కనిపిస్తుందట లింగం అంతా కూడా. ఒకవేళ అమావాస్యకి దగ్గరలో ఉంటే కొద్దిగా నల్లబారినట్టుగా నలుపు రంగులో కనపడతారట. అది ప్రపంచంలో మనం ఎక్కడా చూడం, సోమారామంలో మాత్రమే ఆ విశేషం మనకి కనిపిస్తుంది. మొత్తం పుష్పాలతో అలంకరించారు. ఉదయం 5 గంటలు ఒకసారైతే విశేష భయకరి, సౌందర్య రత్నాకరి అంటూ ఆ కాశికాపురాధీశ్వరిని ఈ సోమేశ్వర ఆలయంలో మనం దర్శించుకోవచ్చు. అమ్మ మోము ఎంత సుందరంగా ఉందో చూసారా? అలా కూర్చుని మీకు అన్నపానాలకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇకపై ఎప్పటికీ ఉండదు అంటూ అమ్మ అభయం ఇస్తున్నట్లుగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. అలా తిష్ట వేసుకుని కూర్చుందండి అమ్మవారు.
చక్కటి చీరతో అలంకరించారు అమ్మవారిని. అలాగే మొత్తం పుష్పాలతోటి, వివిధ నగలతోటి అమ్మవారిని అలంకరించారు. ఆ నేత్రాలు చూస్తున్నారుగా, మనల్ని అంటే తదేకంగా ఒకసారి మనం అలా చూస్తే ఏం కావాలో చెప్పు, అది నేను అనుగ్రహిస్తాను అన్నట్టుగా అమ్మ మనకి దయతో అనుగ్రహించే విధంగా ఆవిడ చూపులు మనకి కనిపిస్తాయండి. కాసేపు అలా నుంచుని అక్కడ ఉంటే చాలు, మనమేమి నోరు తెరిచి చెప్పక్కర్లేదట. అలా మౌనంగా అలా నుంచున్నా మన మనసులో ఏ కోరికలు ఉన్నాయో అమ్మ గ్రహించి వాటిని అనుగ్రహిస్తుందని చెప్తారు. మరి ఇక్కడి స్థల పురాణం గురించి, ఆలయ విశిష్టత, స్వామి అమ్మవార్ల వైభవం గురించి తెలుసుకుందాము. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వరరావు గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
ఏంటంటే శాంతి హోమాలు నిర్వహించుకుంటారు, లక్ష కుంకుమార్చన కానీ, కార్తీక మాసంలో విశేషంగా నెల రోజుల పాటు అభిషేకం చేయించుకోవాలన్నా ఇంత రుసుమని ఉంటుందండి. అయితే ఇంకా మేము మిగతా సేవల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ప్రత్యేకంగా టెంపుల్కి సంబంధించి వెబ్సైట్ ఉంటుందండి, www.ape.endowments అండి, ఇలాగే aptemples.ap.government.in అని చెప్పి మీరు వచ్చినప్పుడు ఒకసారి అడిగితే మీరు ఎవరికన్నా ఇవ్వాలి అని అనుకున్నా కూడా మీరు అందించవచ్చు. చూస్తున్నారుగా వచ్చే భక్తుల కోసం జలప్రసాదం. ప్రస్తుతం మనతో పాటు దేవస్థానానికి సంబంధించిన ఈవో దెందుకూరి రామకృష్ణరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ కార్తీక మాసంలో ఎలాంటి విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి, భక్తులు ఎవరైతే దర్శనార్థం వస్తారో స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి వారికి ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయి, ఎలా రావాలి, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటో ఈవో గారి మాటలో విని తెలుసుకుందాం. నమస్కారం అండి. మొత్తంగా అంటే పంచారామాలలో సోమారామం దర్శించుకోవాలనేది అందరి కోరిక, కానీ ఎలా రావాలి, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, ఏర్పాట్లు ఉన్నాయి అనేది ఒక సందేహం అండి. అవి నివృత్తి చేయాలి. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా డి రామకృష్ణరాజు అని నేను సుమారుగా 18 నెలల నుండి శ్రీ స్వామివారి సేవలో పనిచేస్తున్నాను. శ్రీ స్వామివారి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు రైలు మార్గాలు ఉన్నాయి, అదేవిధంగా బస్సు సౌకర్యం ఉంది, అదేవిధంగా ఫ్లైట్లో కూడా అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి రావడానికి కూడా అన్ని సౌకర్యాలు భక్తులకి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. వెహికల్స్ లో రావచ్చు, లేదంటే ఇలా ఏ విధంగానే రావచ్చు, అన్ని కన్వీనియంట్ రోడ్సే కాబట్టి రావడానికి వీలు రావచ్చు. మరి కార్తీక మాసంలో సోమారామంలో జరిగేటువంటి విశేష కార్యక్రమాలు తెలియచేయండి. ప్రపంచ నలుమూలాల నుంచి కూడా శ్రీ స్వామిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి ప్రతిరోజు కూడా బస్సులు 5 పంచారామాలు దర్శించాలని చెప్పేసి బస్సులు ఏర్పాటు చేసుకొని చాలామంది భక్తులు వస్తారు. వారి దర్శనార్థం ఇక్కడ గుడి సుమారుగా ఉదయం తెల్లారుజామున 2 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు తెరిచి అర్చకులు ఉంచుతారు. వారి దర్శనానికి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి భక్తులందరికీ కూడా దర్శనం అయ్యే విధంగా 4 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 4 క్యూ లైన్ల ద్వారా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని భక్తులు వెళ్తారు. దర్శించుకున్న భక్తులందరూ కూడా ఉదయం 11:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వచ్చిన భక్తులందరూ కూడా అన్న సమారాధన జరుగుతుంది. దీంట్లో భాగంగా కార్తీక మాసంలో భాగంగా జ్వాలాతోరణం అని ఉంది, అలాగే కార్తీక పౌర్ణమి బాగా విశేష. కార్తీక పౌర్ణమికి కొంతమంది మామూలుగా కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు కూడా స్వామివారిని దర్శించుకోవాలని ఆ రోజున స్వయం పాకాలు అయితే తెచ్చుకుని స్వామివారికి సమర్పించుకుంటారు. ఇక్కడ వండుకునే ఏర్పాట్లు ఉన్నాయండి? వండుకుని లేవమ్మా, వండుకున్నారు. ఇక్కడే మనం స్వయం పాకం అయితే అందించవచ్చు. ఈ సందర్భంగా ఒక విషయం, సోమారామం సోమేశ్వర స్వామిని దర్శించిన వారికి ఏం కోరుకుంటే అది మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని నేనే నిదర్శనం. దర్శనార్థం వచ్చి భక్తుడు తన కోరిక తీర్చుకోవాలనుకుంటే కనుక శ్రీ స్వామివారి ప్రదక్షిణ 108 ప్రదక్షిణలో ఒక మండలం రోజులు ప్రదక్షిణ చేసి శ్రీ స్వామిని దర్శించుకున్నట్లయితే అతని మనసులో ఉన్న కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని తెలియజేసుకుంటున్నాను. ఓకే, మండలం అంటే 41 రోజులు వచ్చి ప్రదక్షిణ చేయాలి, చేస్తే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. సంతోషం అండి, నమస్కారం. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం, గునుపూడి, భీమవరం. సోమేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఆ దేవాలయం ఏదైతే ఉందో ఆలయం వెనుక పక్కనే మనం ఇక్కడ చూడొచ్చండి. అంటే ఆలయ ప్రాంగణంలోనే ఒక ఉపాలయంగా మనం చూడవచ్చు సుబ్రహ్మణ్య స్వామి వారిని, అంటే కుమారస్వామి వారి ఆలయం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వామివారిని కొలుస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. అయితే స్వామి ఎంత చక్కగా చూస్తున్నారో కదా, చాలా అలా నిలబడి ఉన్నాడు. భక్తుల కోసం ఆయన ఎప్పుడు రక్షణగా సిద్ధంగా ఉంటారట. ఎప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర శరవణ భవ అని పిలవగానే వచ్చేస్తారట ఆ కుమారస్వామి వారు. ఇటుపక్కగా ఉన్నటువంటి పెద్ద హాల్ చూసారా, ఇది కళ్యాణ మండపం అండి. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిందనమాట. ఎవరైతే మేము స్వామివారి సమక్షంలో వివాహం జరిపిద్దాం అనుకుంటున్నామండి మా పిల్లలకి అని అనుకుంటే గనక వారు ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారికి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయండి. ఒకేసారి ఒక 1000 మంది కూర్చోవచ్చు. అక్కడ చూస్తున్నారు కదా మండపం, అదే మండపంలో అక్కడ వివాహం జరుగుతుందండి. వీక్షించే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా వీక్షించవచ్చు.
ఇంకా ఎవరైనా మేము కూడా చూడాలనుకుంటున్నాము, మాకు ఆ కోరిక ఉందనుకునే వాళ్ళు చక్కగా ఇక్కడ రండి. స్వామి అమ్మవార్ల సమక్షంలో జరిగేటువంటి వివాహం ఆయన ఎప్పుడు వారి కళ్ళ ముందు జరిగితే ఎక్కడైనా ఆ స్వామి చూస్తారు ఖచ్చితంగా, కానీ వాళ్ళ సమక్షంలో జరిగితే అది ఇంకా ఆనందంగా అనిపిస్తుంది మనకి. పనిగా కళ్యాణానికి వచ్చిన వాళ్ళు స్వామి అమ్మవార్ల దర్శనం కూడా చేసేసుకోవచ్చు. చండీశ్వర సన్నిధి, చండీశ్వర మహాదేవ స్వామివారికి అభిషేక జలం ఏదైతే ఉంటుందో అభిషేకం చేసినంతా కూడా ఇటువైపే కదా వస్తుంది. ఇక్కడ నాకు నచ్చింది ఏమిటో తెలుసా అండి, ప్రతి చోట కూడా మంత్రం శ్లోకం అనేది అక్కడ అందించారు. అంటే అందరికీ అన్ని మంత్రాలు రావు, అందరూ అన్ని వచ్చి ఉండరు కదా, అన్నీ వచ్చేవి అందరికీ. అందులో భాగంగా వచ్చిన వాళ్ళు చక్కగా అవి చూసి చదువుకుని మనసులో స్మరించుకుని చక్కగా దండం పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా అనుగ్రహం అనేది ఉండనే ఉంటుంది. సోమారామం ఏదైతే ఉందో మనకి పంచారామలింగాలు ఏవైతే ఉన్నాయో క్షేత్రాలు, వీటన్నిటిలో సోమారామం ఎంతో ముఖ్యమైనదిగా చెప్తారండి. ఇందులో సోమేశ్వరుడిగా ఆ శివయ్య కొలువై ఉన్నాడు, భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ క్షేత్రానికి సంబంధించి ఆస్థాన వేద పండితులుగా ఉన్నటువంటి లింగాల సూర్యప్రసాద్ ఘనపాటి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. విన్నారు కదా, ఎన్నో రూపాల్లో శివయ్య కనిపిస్తారండి, ఎన్నో నామాలతో ఆయన్ని కొలుచుకుంటూ ఉంటాము. ఇంకా విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలు, అందులోనూ సోమారామం అసలు రావడమే అదృష్టం. భీమవరంలో ప్రస్తుతం ఉన్నాను నేను. అసలు మీరు ఇక్కడే ఉంటున్నారంటే ఎంత దివ్య అనుగ్రహం స్వామిది. అయితే ఈ పంచారామాలు అసలు ఎలా ఏర్పడ్డాయి వివరిస్తారా ముందుగా? నమశివాయ. నా పేరు లింగాల సూర్యప్రసాద్ ఘనపాటి. పంచారామ క్షేత్రమైనటువంటి శ్రీ అన్నపూర్ణ ఉమాసమేత సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఆస్థాన వేద పండితుడిగా ఈ దేవాలయంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను, శుక్లయజుర్వేద వేద పండితుడిగా. ఈ యొక్క క్షేత్రం గురించి వివరణ. పంచారామ క్షేత్రం పరమ పుణ్యధామం సోమారామం. ఆరామ క్షేత్రాలలోనే సర్వశ్రేష్ఠంబుగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. ఎందుకనగా పూర్వకాలంలో తారకాసుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అతడు వరం పొందడం వల్ల అజేయుడై దేవతల్ని, మునుల్ని, బ్రాహ్మణుల్ని హింసిస్తూ యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేస్తూ ఉంటాడనమాట. వీరందరూ చింతిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తారు. అయ్యా, రాక్షసుడికి మీరు వరం ఇచ్చారు, అది మాకు శాపంగా మారింది, దీనికి ఏదైనా తరుణోపాయాన్ని ఉపదేశించడం మహాప్రభో అని ప్రార్థన చేయగా దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారానే మీకు విముక్తి కలగలదని చెప్పి ఉపాయాన్ని చెబుతారు. వీరందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేయగా యుద్ధం చేసి ఆత్మలింగం ఛేదనైతే అంటే పగిలిపోతే కానీ ఆ రాక్షసుడికి మరణ సంభవం జరగదు. ఆ యుద్ధంలో ఆత్మలింగం ఛేదనై 5 భాగాలై భూలోకంలో పడ్డ 5 దేవతలు పలు పలు ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. అంటే పడ్డమే స్వయంభూ అని అనుకోవాలి. వాళ్ళు వారి యొక్క నామాన్ని ఇమిడీకృతం చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ గునుపూడి క్షేత్రం సోమేశ్వరుడు అని అంటాం కదా, చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇది సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. చంద్రుడు యొక్క కళలన్నీ స్వామివారిలో కనబడతాయి. అమావాస్య రోజున గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమికి తెల్లగానే మనకు స్వామివారు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఏకగోపురంలో కింద స్వామివారు, పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం. ప్రపంచంలో ఎక్కడా మనకి తారసపడదు. ఈ యొక్క గునుపూడి క్షేత్రంలోనే మనకి ఆ అదృష్టం కలిగింది. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తే ఏమిటయ్యా ఫలితం చెప్పి ఒక ప్రశ్న వేసుకుంటే, దానానికి, మనశ్శాంతికి చాలా విశేషమైన ఇది. మాకేవో సమస్యలు ఉన్నాయి, మాకు అప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఈతి బాధలు ఉన్నాయి, ఇవి ఉన్నాయండి. శివుడి మీద ఏ ద్రవ్యం వేసినా కూడా నిలవకుండా అలా కిందకి పడిపోతుంది, చూసారా? అలాగే మన బాధలను కూడా, మన సమస్యలను కూడా స్వామి అలా తీసేస్తాడని చెప్పడానికే ఈ యొక్క అద్భుతం ఇది. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. అంటే జీవితంలో ఒక్కసారైనా సరే పంచారామ క్షేత్రాలను దర్శించుకోవాలి, అంతటి పుణ్యం ప్రతి ఒక్క స్థలం కూడా. ప్రతి మానవుడు అంటే పుట్టినవాడు ప్రతి ఒక్కడు దర్శించవలసిన క్షేత్రం పంచారామ క్షేత్రం. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఆంజనేయ ఎంత బాగున్నాడండి ఆయన, భలే ముద్దుగా నల్లటి శిలతో ఇక్కడ మనం హనుమంతుల వారిని దర్శించుకోవచ్చు.
మూతి భాగం వరకు మాత్రమే సింధూరం ఉంది స్వామికి. వీటంతా కూడా నేత్రాలు, ఆ నామం, ఆ కనుబొమ్మలు ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. అలాగే కింది భాగంలో చూడొచ్చు మనం పూర్తిగా ఇక్కడ సింధూర వర్ణంతో కనిపిస్తారు మనకి. అయితే వెండి కవచం ధరించుకుని ఉన్నారు, గదాయుధాన్ని ధరించుకుని ఎంత సుందరంగా ఉన్నారో. కింద కూడా చిన్న విగ్రహం ఉంది, సింధూరంతో అభిషేకము అర్చనలు అక్కడ చేస్తూ ఉంటారనమాట. మనం సాధారణంగా ఇట్లా పచ్చటి తమలపాకుల ఆకులతో చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు స్వామి ధరించుకుని ఉంటారట ఇక్కడ ఆ తమలపాకుల మాల. ఎందుకంటే తమలపాకులు అంటే చాలా ఇష్టం, ప్రసన్నం అవుతారు తొందరగా అని చెప్తారు. చాలా బాగున్నాయండి అన్నీ. ఇంకా మా టీం అంతా కూడా తీసుకుంటారు ప్రసాదం. మీరైతే సోమవారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రసాదాన్ని స్వీకరించండి. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానంలో ఉన్నామండి. పంచారామ క్షేత్రాల్లో ఒకటి చంద్ర ప్రతిష్ఠ సోమారామం. ఎంత సుందరమైన క్షేత్రమో కదా, ఖచ్చితంగా జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలి.